హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆల్కేస్ కిచెడి నేను మీ రితేష్ ఈరోజు మన ఈ వీడియోలో అదబ్ స్పెషల్ డెజర్ట్ రెసిపీ చూపెట్టబోతున్నాను. అదే కునాఫా. దీన్ని నవాబీ సేమియా అని కూడా పిలుస్తుంటారు. ఈద్ స్పెషల్, రంజాన్ స్పెషల్ చాలా బాగుంటుందన్నమాట ఈ డెజర్ట్ స్వీట్ రెసిపీ అనేది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎంత బాగా ఉంటుందంటే అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎంతో సింపుల్ వేలో నేను మీకు ఇది చూపెట్టబోతున్నాను. మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. కునాఫా లేదా నవాబీ సేమియా కోసం ముందుగా నేను అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకుంటున్నాను. అందులో ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీద యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఇంకొంచెం నెయ్యిని వేడి చేసుకొని ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలన్నమాట. వదమిసెల్లి ఇది షీర్ కుర్మాకి ఏదైతే మనం యూజ్ చేస్తామో సన్న సేమియా అది యూజ్ చేయాలన్నమాట. కంపల్సరీ అదే వాడాలి, ఎందుకంటే దాంతోనే రుచి అనేది వస్తుంది. నార్మల్గా మీరు రెగ్యులర్ సేమియా ఏదైతే చేసుకుంటారో ఆ సేమియా వాడకుండా ఈ సన్న సేమియానే ఖచ్చితంగా వాడాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, షీర్ కుర్మా ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్గా ఉంది రంజాన్ స్పెషల్గా. చూడని వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు, లేదంటే లింక్ అనేది ఐ బటన్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు సన్న సేమియా వేసుకొని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఒక 3-4 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఈ సన్న సేమియా అనేది. ఎప్పుడైతే లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు కొంచెం ఒక పావు కప్పు వరకు నేను చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 3-4 స్పూన్ల వరకు పాలని యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానో వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అనమాట. ఇప్పుడు పాలని కూడా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుతూ చక్కెర మొత్తం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ సేమియాకి, సన్న సేమియాకి బాగా పట్టేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అక్కడే ఉండి బాగా కలుపుతూ మనం దీనికంతా కూడా పట్టేయాలి, చక్కెర అంతా కూడా కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత దాన్ని పక్కన అనేది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు పాలని యాడ్ చేస్తున్నా నేను ఒక 1/2 లీటర్ వరకు. పాలు బాయిల్ అవ్వడం, మసలడం స్టార్ట్ అయ్యే లోపు మనం ఇంకొక కప్పులో కొన్ని పాలని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, స్పూన్తో ఈ విధంగా మంచిగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి 1 లేదా 2 నిమిషాల పాటు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా మంచిగా మనం కలుపుకోవాలి. పాలు హోల్ మిల్క్ యూస్ చేయండి మీరు, అంటే ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ యూస్ చేయండి, నార్మల్ టోన్డ్ మిల్క్ కాకుండా. సో ఇంకా బాగా అవుతుందన్నమాట స్వీట్ అనేది, మంచిగా థిక్గా చాలా బాగా వస్తుందన్నమాట మీరు థిక్ అంటే హోల్ మిల్క్ యూస్ చేసినట్టయితే. ఇప్పుడు పాలు అనేవి బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక 3-4 నిమిషాల పాటు బాగా మనం బాయిల్ చేసుకోవాలి, బాగా మసలనియాలి. మంచిగా ఒక 3-4 పొంగులు వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒక 3-4 పొంగులు వచ్చిన తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. ఒక 100 గ్రాముల వరకు 100 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. దీనికి బదులు మీరు చక్కెరని కూడా యూస్ చేయొచ్చు. ఈ మిల్క్ మేడ్ వల్ల ఇంకా మరింత రుచి అనేది వస్తుందన్నమాట ఈ స్వీట్కి. సో ఒకవేళ ఉన్నట్టయితే యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేయాలనుకుంటే మీరు చక్కెర కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను అనమాట. మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక పొంగు లేదా 2 పొంగులు వచ్చేంత వరకు 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో అది ఖచ్చితంగా వేసేటప్పుడు ఇప్పుడు మీరు చూడొచ్చు, గంటెతో బాగా కలుపుకోవాలి, లేకపోతే మళ్ళీ అడగంటే ఛాన్స్ ఉంటుంది. స్టవ్ అనేది ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇప్పుడు మీరు చూడొచ్చు కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి. మెల్లిమెల్లిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే లైట్గా చిక్కబడుతుంది అనమాట పాలు అనేవి. సో నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా లైట్గా మీరు చూసినట్టయితే చిక్కబడడం స్టార్ట్ అయింది. సో ఒక 3-4 నిమిషాల పాటు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక టిన్ లేదా మీకు అవైలబుల్గా ఉంటే కటోరా లేదా ఒక బౌల్ అనేది తీసుకోండి. ఇప్పుడు అందులో నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సన్న సేమియాని హాఫ్గా డివైడ్ చేస్తున్నాను. సో హాఫ్ పార్ట్ కంప్లీట్గా నేను ఈ విధంగా మొత్తం కూడా ఆ బౌల్లో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. నేను కేక్ టిన్ యూస్ చేస్తున్నాను. సో ఆ కేక్ టిన్లో కంప్లీట్గా నేను స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో లేదా చిన్నపాటి గంటెతో బాగా ఒత్తుకోవాలి. సో మనం వేసుకునే ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఎక్కడా కూడా కింద కారకుండా గట్టిగా ఒత్తుకుంటే అప్పుడు పైన
పైన అనేది అట్లానే ఉంటుందన్నమాట. మనం వేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ అనేది. సో, మనం కస్టర్డ్ మిల్క్ కంప్లీట్‌గా దానిపైన మొత్తం కూడా చల్లుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతటా కూడా. ఇప్పుడు మీకు వీడియోలో చూయిస్తున్న విధంగా. సో, చాలా బావుంటుందన్నమాట ఈ స్వీట్ అనేది. ఎస్పెషల్లీ అరబ్‌లో ఈ స్వీట్ అనేది వాళ్ళు డెజర్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. సో, చాలా బాగా మనకి కుదురుతుంది. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ అదంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఏదైతే సన్న సేమియా రోస్టెడ్ ఉంటుందో అది కూడా ఈ విధంగా పైన అనేది చల్లుకోవాలి. ఈ టైంలో జస్ట్ చల్లుకొని అట్లానే వదిలేయాలి. దాన్ని ప్రెస్ చేయాల్సిన అంటే ఒత్తుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలనమాట. ఎక్కడ కూడా ఆ కస్టర్డ్ మిల్క్ కనిపియకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు చాలా బాగా రోస్ట్ అయింది మనకి సేమియా కూడా. సో, చాలా బావుంటుందనమాట ఈ స్వీట్ అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్‌గా మనం రిమైనింగ్ కూడా ఈ సేమియా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా దీనిపైన చల్లుకొని ఒక గంట లేదా 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వీడియో స్టార్టింగ్‌లో ఏదైతే సన్న సేమియా రోస్ట్ చేసుకునేటప్పుడు పాలు, చక్కెర ఎందుకు వేయాలో చెప్తానని చెప్పినాను గదా! ఇప్పుడు స్వీట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనం కస్టర్డ్‌లో మాత్రమే స్వీట్‌నెస్ అనేది ఉంటుంది. సో, అట్లా కాకుండా మనకి సేమియాలో కూడా స్వీట్ ఉండడానికి కొంచెం చక్కెర అనేది మనం వేసుకున్నాము. ఇంకొకటి మరీ క్రిస్పీగా ఉండకుండా కొంచెం మనం పాలని యాడ్ చేసుకున్నట్టయితే మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండదనమాట. సో, అందరూ కూడా చాలా ఈజీగా తినొచ్చనమాట ఈ కునాఫా రెసిపీ అనేది. సో, అందుకే మనం కొంచెం పాలు, చక్కెర అనేది యూజ్ చేస్తాము రోస్ట్ చేసుకునేటప్పుడు. ఫ్రిడ్జ్‌లో పెట్టకున్న స్వీట్ అనేది చాలా బావుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే ఇంకొంచెం టేస్టీగా అవుతుందనమాట. ఇంకొంచెం గట్టిగా అయ్యి మనకి ఆ పీసెస్ అనేది కేక్ టైప్‌లో ఉంటుందనమాట. సో, చాలా బావుంటుందనమాట. నేను జస్ట్ ఒక 1 అవర్ పాటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నేను ఒక పీస్ చూపిస్తాను తీసి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత బాగా అయిందో మీరే చూడండి. సో, పర్ఫెక్ట్‌గా కుదిరిందనమాట మనకి ఈ కునాఫా లేదా నవాబీ సేమియా అనేది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇట్లాంటి రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.